శ్రీకాంత్ గారు, అంటే ఇది స్మార్ట్ కిచెన్ అనేది పైలట్ ప్రాజెక్టుగా కడప జిల్లాలోనే ప్రారంభిస్తున్నారు. కడప జిల్లా వరకే ఇప్పటి వరకు 238 మంది 5 స్మార్ట్ కిచెన్ సెంటర్లలోనే ఉపాధి కల్పిస్తున్నటువంటి వైనం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర వ్యాప్తంగా 85,000 మంది లెక్క క్యాల్కులేషన్ ఎట్లా వచ్చింది? అంటే ప్రభుత్వం చెప్పే విధానం ప్రకారంగా మరో 50,000 ఉద్యోగాలు పెరగబోతున్నాయి. మరి అంటే ఈ పెరుగుతున్నటువంటి అంశాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయడం లేదు? విద్యార్థుల మిడ్ డే మీల్స్తోని రాజకీయాలు ఎందుకు అనేటటువంటిది ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్లీజ్ సార్, ఒకటి ఉద్యోగాలు పెరుగుతాయి అంటే నిజంగా మీరు చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. ఎవరైనా చిన్న 5వ క్లాస్ పిల్లవాడిని అడిగినా కూడా నేను ఇంతకుముందే క్యాల్కులేషన్ చెప్పాను మీకు. స్కూల్ కు 3, రేపు పొద్దున్న కిచెన్ కు 10 మంది పెడితే ఏమైపోతారు? మిడ్ డే మీల్స్ లలో ఎన్ని అవకతవకలు జరిగాయి, సెంటర్లలో పాఠశాలలలో ఎన్ని అవకతవకలు జరిగాయి, సోషల్ వెల్ఫేర్ బోర్డులలో కానివ్వండి, సామాజిక శాఖలో కానివ్వండి, ఎన్నో కంప్లైంట్ వచ్చినటువంటి వైనం మనందరికీ తెలుసు. దాన్ని మాడిఫైడ్ చేయవలసినటువంటి అవసరం ఉంది, దాన్ని ఆధునీకరించవలసినటువంటి అవసరం ఉంది. సెంట్రలైజ్డ్గా ఆ ప్రాసెస్ చేసి పిల్లలకు నాణ్యమైనటువంటి భోజనాలు అందించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం రాగానే అక్షయ పాత్ర కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు అనేటటువంటిది భోజనం అంటే నేను కూడా అన్నా క్యాంటీన్లో చాలా సందర్భాలలో తిన్నాను, చాలా రుచికరమైనటువంటి భోజనం అందిస్తున్నారు. దాన్ని ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ యాక్సెప్ట్ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. శ్రీకాంత్ గారు ప్లీజ్. సార్, ఒకటి అక్షయ పాత్ర అంటే అది ఒక డెడికేషన్. ఇస్కాన్ వాళ్ళు చేసేది వేరే. ఇప్పుడు వాళ్ళను అక్షయ పాత్రకి ఇవ్వమని చెప్పండి, ఇస్తారేమో. దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఇవ్వమని చెప్పండి అక్షయ పాత్రకు, వీళ్ళని హ్యాండ్ ఓవర్ చేయమనండి. అంతకన్నా సంతోషపడే వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. కానీ ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు దాచుకో, దోచుకో, పంచుకో అనే టైప్ లో వాళ్ళు చేస్తారు కాబట్టి ఇది తగదు అని మేము అపోజ్ చేస్తున్నాం. రేపు పొద్దున్నే లోకేష్ గారిని అనౌన్స్ చేయమనండి, అక్షయ పాత్రకి ఇస్తున్నాము, ఇస్కాన్కి ఇస్తున్నామని చెప్పాలండి. ఫస్ట్ సంతోషపడే వాళ్ళు మేమే. ఎందుకంటే వాళ్ళు నాణ్యమైన ఫుడ్, ఒక అరటిపండు కానీ ఇంకొకటి కానీ ఏదన్నా కానీ కిచిడీలు కానీ నేను కూడా చాలా చోట్ల ఇస్కాన్ వాళ్ళ ఫుడ్ స్కూళ్ళకు పోయి తిన్నా. వాళ్ళు ఇచ్చినటువంటి ఇస్కాన్ ఫుడ్ లో నేను తిన్నా, ఆ అక్షయ పాత్రలో ఫుడ్ తిన్నా. దానికి నేను హ్యాపీ, వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ ఓబులాపురం అనేది ఒకటి ఉంది, అంటే మన అనంతపూర్ జిల్లాలో. సార్, అదే అక్షయ పాత్ర కిందే వస్తున్నా, నేను డైవర్ట్ కావడం లే. ఓబులాపురం దగ్గర స్కూల్ దగ్గర మా మైన్ ఓనర్ ఒక ఆయన అక్షయ పాత్ర కింద అందరికీ పిల్లలకు మంచి ఫుడ్ పెట్టాలా అనుకున్నాడు. నేనే అనంతపూర్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి, అప్పట్లో దాదాపు నేను చెప్పేది 2006లో అనుకుంటున్నా. సార్, ఇట్లా 25 స్కూళ్ళు 30 స్కూళ్ళు అడాప్ట్ చేసుకుంటారు, అక్షయ పాత్ర కింద ఇస్తారు అంటానే వెంటనే కలెక్టర్ గారు దీనికి సంబంధించి మీరు ఇలాగే నలపగడరా అని అడిగాడు. అంటే దానికి సంబంధించిన 200 కోట్ల రూపాయలు ఎఫ్డి చేస్తే ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి నాణ్యమైన ఫుడ్ పిల్లలకు అందుతా ఉంది. అట్లా చేయమని చెప్పండి. అట్లా చేయరు సార్ వీళ్ళకి ఆ ఇది లేదు. వీళ్ళు ఇంతకుముందు స్కూల్ బ్యాగుల మీద జగన్మోహన్ రెడ్డి అన్నారు. పిచ్చి వీళ్ళకు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. మొన్న ఎక్కడో చూస్తే దేవాంశ్ ఘాట్ అంట, పుష్కరాల దగ్గర ఎక్కడో కృష్ణా నది దగ్గర దేవాంశ్ ఘాట్ అంట. వీళ్ళకి పిచ్చి పీక్ స్టేజ్ కు పోయిండేది అడ్వర్టైజ్మెంట్. చిన్న పిల్లల రాజకీయాలలోకి తీసుకురాకండి ప్లీజ్. అదే సార్, నేను ప్రతిపాదన, ఎందుకంటే చిన్న పిల్లలకు ఆ అంశాలు తెలియదు. ప్లీజ్, మేము వేరే చెప్పలేదు, చెప్తున్నాము. దేవాంశ్ ఘాట్ ఎందుకది రాజకీయం ఎందుకు వీళ్ళకి? కాబట్టి అది అవసరం లేదు. అవన్నీ మాట్లాడుకుంటే ఒకటికోటికి ఎక్కడికో పోవచ్చు. నేను ఏమంటున్నానంటే దీన్ని ప్రతిపక్షం ఏదైనా సూచిస్తే, అంటే దీనివల్ల ఈ స్కూల్స్ వల్ల కానీ దీనివల్ల కానీ ఇట్లయితే బాగుంటుందంటే దాన్ని పరిగణలోకి తీసుకోవాలా. అంతేగాని నువ్వెవడు అడగదానికి నేను 9 రూపాయలకే లూలుకు 100 ఎకరాలు ఇస్తా, ఇది కాదు కదా. ఏం నియంత పాలన? మీ ఇష్టమా? ఏం మీ ఇంటి సొమ్మా? లేకుంటే మీ తాతల ముత్తాతల కాలం నుంచి వచ్చిన రాష్ట్రమా? ఇది ఎవరిది? ఇది ఏదన్నా ఈ పథకం ఇట్లా ఉంటుంది, ఆ పథకం మీద పోవద్దండి. ఈ పథకం అయితే ఇట్లా పిల్లలకు మంచి జరుగుతుంది, పిల్లల తల్లిదండ్రులకు మంచి జరుగుతుంది, ఇక్కడ వేడివేడిగా నాణ్యతగా ఉంటుంది. అట్లా మీరు ప్రైవేటీకరణ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందంటే ఒకసారి ఆలోచించుకొని దానికి సమాధానం చెప్పాలా. నియంతగా మేము చేస్తాం నువ్వెవడు అడగడానికంటే రేపు పొద్దున్న నేను 11 కాదు 1లో కూర్చోబెట్టే పరిస్థితి వచ్చింది. మాటికి 11 మీకు 23 వచ్చాయి. ఎక్కడ పోయారు? ఇప్పుడు 23 వచ్చాయి.
ఇప్పుడు కూడా మళ్ళీ 3 కూర్చునే పరిస్థితికి తెచ్చుకుంటున్నారు రాష్ట్రంలో. ఏదంటే అది మీరు నియంతగా వ్యవహరించి అది కాదు. ఏదన్నా కానీ ఒకటే మార్గంలో చెప్పినప్పుడు ప్రతిపక్ష నాయకునిగానో లేకుంటే మాజీ ముఖ్యమంత్రి గానో లేకుంటే పులివెందుల ఎమ్మెల్యే గానో వారు సూచించినది మేము పరిగణలోకి తీసుకుంటాం, దానికి సాధ్యాసాధ్యాలు చూసి చేస్తాం అని చెప్పే దాంట్లో తప్పు లేదు సార్. ఒక విద్యాశాఖ మంత్రిగా చెప్పాలి, ఆయనేమి సీఎం కాదు. ఒకవేళ కాబోయే సీఎం అని వీళ్ళు అనుకోవచ్చు, అంత ఈజీగా బీజేపీ ప్రభుత్వం కాలేడు కూడా. కాకపోతే ఇటువంటి పరిస్థితుల్లో ఏదన్నా విద్యాశాఖ మంత్రిగా ఇచ్చినప్పుడు ఆలోచించాలి, మాజీ ముఖ్యమంత్రిగా ఇచ్చినప్పుడు ఆలోచించాలి అని చెప్తున్నా. ప్లీజ్ బాలకోట గారు. లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలా వద్దు కూడా శ్రీకాంత్ గారు చెప్తున్నా. అది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అండి. లెట్స్ విల్ మీరు రేపు చేయాలని ఉన్నారు, అంత ఈజీ కాదు. పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని చెప్తున్నారు సార్. బాలకోట గారు పవన్ గారిని పెట్టుకొని అంత ఈజీ కాదు అని చెప్పారు. శ్రీశైలం గారు, శ్రీకాంత్ గారు లోకేష్ గారు 2026కి జగన్మోహన్ రెడ్డి గారి అపర దాన కర్ణుడు అని చెప్పాడు. ఎక్కడ పులివెందుల్లో బడి పిల్లలకు పాఠాలు చెప్తున్నారంట. తెలుగుదేశం పార్టీ బాలకోట గారు మళ్ళీ వస్తారు. మస్తాన్ రావు గారు, నేను శ్రీకాంత్ గారి అంశాలు 2 నేను సమర్థిస్తున్నాను. సేవా కార్యక్రమాలు జగన్